వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో దీక్షా దివస్ సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంలో ఒక్కసారి ఉద్యమాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుందాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అటాచ్మెంట్, ఒక్కొక్కరికి ఒక ఎమోషన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమరీ ఉంటుంది ఉద్యమంతో. సో ప్రజెంట్ మనం ఎప్పుడైనా లీగల్ ఇష్యూతో లలితకని పలకరిస్తూ ఉంటాం, కానీ ఈసారి ఎమోషన్ టచ్ చేసే అవకాశం వచ్చింది. సో ఒక్కొక్కరికి ఒక అటాచ్మెంట్ ఉద్యమం. చాలా మా న్యాయవాదులకు కూడా చాలా అంటే అసలు ఎప్పుడైతే కేసీఆర్ సార్ పిలుపునిచ్చారో 2001 2002 నుంచి చాలా స్టార్ట్ అయ్యి మధ్యలో స్టార్ట్ అయ్యేది ఆగేది, మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఆగేది. ఆ టైంలో ప్రతిసారి పిలుపునిచ్చినప్పుడల్లా మేమందరం న్యాయవాదులం. అప్పుడే 99లో ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్. ఆఫ్టర్ 2-3 ఇయర్స్ ఇట్ స్టార్టెడ్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత. సో అవన్నీ గుర్తొస్తున్నాయి. ఎప్పుడైతే పిలుపునిచ్చారో ఎలా కోర్టులో దీక్షలు చేసుకుంటూ బయట టెంట్లు వేసుకొని దండలు వేసుకొని మా న్యాయవాదులు అందరూ కూర్చొని, ప్లస్ మేమందరం కలిసి రోడ్ల మీద ఉద్యమ నినాదాలు ఇచ్చుకుంటూ తెలంగాణ కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేసి అసలు అవన్నీ గుర్తొస్తున్నాయి, చాలా గుర్తొస్తున్నాయి. అండ్ కేసీఆర్ సార్ అంటేనే ఒక ఎమోషన్. అసలు లిటరలీ ఈరోజు ఆ దీక్షా దివస్ 2009లో సార్ ఎప్పుడైతే November 29 స్టార్ట్ చేశారో, ఆ రోజు స్టార్ట్ చేసి పిలుపునిచ్చినప్పుడు వీవర్ సో అంటే ఒకలాంటి అగ్రెషన్, ఒకలాంటి ఉత్సాహం, ఎలాగైనా సాధించుకోవాలి. అమరన్న నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా అదే జోష్లో మేమందరం ఉండి, బట్ ఎవ్రీ డే 1 by day అంటే డే టు డే ఒక్కొక్క రోజు పాస్ అవుతుంటే ఒక్కొక్క రోజు ఇంకా టెన్షన్, సార్ ఆరోగ్యం క్షీణించడం, సార్ కొంచెం అంటే వీక్గా కనిపించడము, అవన్నీ చూసుకుంటూ ఆ ఫోటోలు అంటే న్యూస్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ మెయిన్ అంటే మీడియాలో కానీ ఫొటోస్ రావడము, అక్కడ సార్ ఇట్లా ఆరోగ్యం క్షీణిస్తుంది అట్లాంటివన్నీ వచ్చినప్పుడు అసలు ఈరోజు అవన్నీ చూస్తుంటే లిటరల్లీ అవన్నీ కనిపిస్తుంది. ఎవ్రీడే ఒక టెన్షన్, ఎవ్రీడే టీవీ పెట్టుకొని ఇంటికి వెళ్ళాక అసలు ఏం జరిగింది, ఏంటి, ఎలా ఉంది పరిస్థితి. సో అవన్నీ గుర్తొస్తున్నాయి చాలా. అసలు ఇట్స్ రియలీ అంటే చెప్పలేము, మాటల్లో చెప్పలేము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమం టైంలో ఒక్కొక్కరు ఒక రకంగా నిరసన వ్యక్తం చేశారు. ఒక్కసారి న్యాయవాదులో కోర్టుల నిరసన గురించి చెప్పండి ఇప్పుడు. తప్పకుండా అన్ని కోర్టు ఆవరణలలో కూడా మేము బతుకమ్మ ఆడాము. బతుకమ్మ పిలిపించి అసలు కోర్టులో యూజువల్లీ అలాంటిది జరగదు, కానీ బతుకమ్మ ఆడేవాళ్ళము. ప్లస్ అదే కాకుండా వంట వార్పు ఎప్పుడైతే సకల జన్మల సమ్మె స్టార్ట్ అయిందో అసలు లిటరలీ కోర్టు ఆవరణలోనే అందరం మేము కింద కూర్చోవడం, రోడ్డు మీద కూర్చోవడము, కోర్టు ఆవరణ ముందు అన్ని విధులను బహిష్కరించే వాళ్ళం, కోర్టు వేసుకొని కోర్టు వెళ్ళే వాళ్ళము. కానీ మేము ఎవరిని కూడా కోర్టు హాల్లోకి అడుగు పెట్టే వాళ్ళం కాదు, ఇచ్చేవాళ్ళం కాదు. సో అవన్నీ గుర్తొస్తున్నాయి రియలీ. అంటే నిజంగా కూడా మనం ఇందాక కేటీఆర్ సార్ చెప్పినప్పుడు స్వాతంత్ర సమర యోధంలో అంటే అందులో లేము మనం, అప్పుడు ఇండిపెండెన్స్ డే ఆ ఫైట్లో లేము, మనం పుట్టలేదు, మనకి తెలియదు, విన్నాము. కానీ మన తెలంగాణ వచ్చేసరికి మనం అందరం ఉద్యమకారులం. కావ్య, యూ ఆల్సో నో, మీరు కూడా చాలా చేశారు. సో మీకు కూడా తెలుసు ఏ విధంగా ఎమోషన్ అంటే ఇది ఒక ఎమోషనల్ ఫ్యాక్ట్. అసలు గుర్తొస్తుంటేనే కాళ్ళలో నీళ్ళు వస్తున్నాయి చాలా. అవన్నీ గుర్తొస్తున్నాయి ఆ రోజులన్నీ. న్యాయవాదులం అయి ఉండి మేము రియల్గా కోర్టు వేసుకొని కోర్టు గౌన్ వేసుకొని ఆ విధంగా రోడ్ల మీద వెళ్ళడము, ధర్నాలు చేయడము, మమ్మల్ని అందరినీ వ్యాన్లు తీసుకొచ్చి వ్యాన్లలో ఎక్కించేవాళ్ళు, న్యాయవాదులను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో టెంట్లు వేసి మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్ళు. సో లిటరల్లీ అవన్నీ గుర్తొస్తున్నాయి, చాలా గుర్తొస్తున్నాయి. అండ్ వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ. తెలంగాణను సాధించుకున్నామా, తెలంగాణలో మనం ఉన్నాము. సో ఎప్పటికీ మన తెలంగాణ ప్రజలందరూ మంచిగా ఉండాలి. చరిత్ర పుటల్లో కేసీఆర్ సార్ పేరు ఎప్పటికీ నిలిచిపోవాలి. అట్లాంటి దీక్షా దివస్ పైన చాలా చోట్ల జరుగుతున్నాయి, ఇంకొన్ని చోట్ల ఆంక్షలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓయూ అనేది దీక్షకి ఒకటి తెలంగాణలో మేజర్ పార్ట్. హైదరాబాద్లో ఓయూ లేనిది, అక్కడ జరగనిది చర్చ, అసలు ఉద్యమమే లేదనిపిస్తుంది యాజ్ ఆఫ్ మై పర్సనల్. అట్లాంటిది ఇవాళ అక్కడ కంచెలు, పోలీస్ బందోబస్తు ఏమనిపిస్తుంది అది? అంటే ఇప్పుడు కంచెలు తొలగించాము, ప్రజారాజ్యం తీసుకొచ్చాము, ప్రజా పరిపాలన చేస్తున్నామంటూ కంచెలను వేసే వాళ్ళు ఎవరు? ఇదే కాంగ్రెస్ నాయకులు. చూసాం కదా ఇప్పుడు 60 ఏళ్ల పాలనలో నిజంగా వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఇచ్చేవాళ్ళు కదా. ఎప్పుడైతే చెన్నారెడ్డి గారు స్టార్ట్ చేశారో అప్పుడే ఇవ్వాల్సింది. అప్పుడు ఎందుకు అనగదొక్కారు? ఎన్నోసార్లు ఎంతోమంది ఎన్నో విధాలుగా ట్రై చేసినా కూడా కాలేదు. ఉద్యమం అనేది మనకి యూనివర్సిటీలో నుంచి పుడుతుంది. ప్రతి ఉద్యమానికి, ప్రతి ఫైట్కి ఫస్ట్ విద్యార్థులమే. మనం కూడా విద్యార్థి దశ నుంచే వచ్చాం. మనం కూడా కాలేజెస్లో ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు, ఎన్నో విధంగా కూడా మనము అంటే ఇంటర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్లో లాలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ఉద్యమాలు. ప్రతి దానికి కూడా మనం మెయిన్ ఏంటంటే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే పిలుపు వచ్చేది, అక్కడి నుంచే పునాది, అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. అలాంటి పునాది, అలాంటి మెయిన్ బేసిక్ ప్లేస్లో ఒకవేళ ఈరోజు కంచెలేసి అణచాలని చూస్తే అది నిజంగా కూడా వాళ్ళది ఏమంటారు, వెరితనం అనాలా, పిచ్చితనం అనాలా అర్థమవుతలేదు. అలాంటి ఎంత అనగదొక్కితే అంత మళ్ళీ ఉధృతం అవుతుంది, అంత మళ్ళీ విద్యార్థులందరూ అదే విధంగా తిరగబడతారు. అలా తెలంగాణ ఆ ఫీలింగ్ని, ఆ భావాన్ని ఎవరు కూడా అనచలేరు, అనచాలనుకుంటే. ఇక్కడ ఒకటి
తెలంగాణ ఉద్యమం నేను దగ్గర నుంచి చూసా, ఆ సందర్భంలో చాలా ఉద్యమం టైంలో పాల్గొన్నా, డన్. కానీ ఆ తెలంగాణ ఉద్యమాన్ని ఇప్పుడు పార్టీ దీక్షగా చూడాలా, లేదంటే దీక్షా దివాస్ని తెలంగాణ ఉద్యమకారులు గుర్తుకు చేసుకోవడానికి ఒక రోజుగా చూడాలా? ఖచ్చితంగా మన స్వాతంత్ర సమరం అప్పుడు ఏ విధంగా అయితే ఉప్పు సత్యాగ్రహం కానీ ఎన్నో క్విట్ ఇండియా మూమెంట్స్ ఎన్నో అయ్యాయి. సో ఆ విధంగా ఎలా తలుచుకుంటామో ఈ దీక్షా దివస్ కూడా ఇట్ వాజ్ నథింగ్ బట్ ఇగ్నైట్, ఒక ఇగ్నైట్ ఇచ్చింది. యాక్చువల్లీ ఒక ఉద్యమానికి, ఒక రూపానికి, ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మెయిన్ యాక్చువల్ థింగ్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఏ రోజైతే సార్ దీక్ష పూనుకొని 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారో అప్పుడు ఢిల్లీ కదిలింది, మొత్తం హస్తిన నుంచి మొత్తం షేక్ అయ్యి అప్పుడు వచ్చారు వాళ్ళు. అప్పుడు వచ్చి చిదంబరం గారు చెప్పారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మొత్తం తెలంగాణలో ఒక చరిత్ర, ఇది ఎప్పటికీ చరిత్ర పుటల్లో ఉండాలి. కేసీఆర్ సార్ పేరు ఎప్పటికీ ఉండాలి. ఈ దీక్షా దివస్ అనేది ఇన్ఫ్యాక్ట్ మన రాష్ట్రానికే ఒక వన్నె తెచ్చిన రోజు. ఈ రోజును ఎవరు మర్చిపోకూడదు. సో దీనికి సంబంధించిన మరి అణచివేత సెలబ్రేషన్స్ ఎక్కడైనా జరగవద్దు అని చెప్పి ఆంక్షలు అంటే లిటరలీ దట్స్ వాట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంగ్రెస్ కుట్ర అంతే. కాంగ్రెస్ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలతో కానీ ఎప్పుడు ఉందని చెప్పి ఎప్పుడు లేదు కదా, వాళ్ళకి అసలు అవసరమే లేదు. వాళ్ళకి తెలంగాణ ప్రజల మనోభావాలు కానీ, తెలంగాణ ప్రజల ఇబ్బందులు కానీ ఏదైనా కూడా ఏముంది వాళ్ళకి దేంతో లేదు. ఆల్రెడీ సాధించాం. ఈరోజు వాళ్ళు ఆ సీట్లో కూర్చున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తి ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు అంటే తెలంగాణ సాధించుకున్నందుకే వచ్చింది కదా. అలాంటి తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులని దీక్ష చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడినే ఒకవేళ అణచివేయాలని చూస్తే ఇట్ ఈజ్ నిజంగా వాళ్ళ వెరితనమే అది అదంతా.